ప్రభా నీ గాయపడిన అస్తమేసి మీరు ముట్టి వారు మాట్లాడుతున్నప్పుడు అలసిపోకుండా దేవా ఆరోగ్యాన్ని ఇచ్చి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీ పొందనాలు. అలాగే ఆయన ఇంకా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి సాలినంత కృపనిచ్చి ప్రభా ఆయన మునుపటి కంటే అధికముగా మీ దాసుని మీరు వాడుకునవలసిన కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఇప్పుడు వచ్చిన వీళ్ళందరినీ బట్టి కూడా నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అలాగే నాయన మరి ఈ కుటుంబ సభ్యులను బట్టి కూడా నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీకే మహిమ చెల్లిస్తూ నాయన మీ దాసులు నాయన మరి మీరు అభిషేకించి మీ లేఖను ప్రత్యక్షంగా దేవుని సేవకుడు ప్రేమ మల్లికార్జునరావు గారికి ప్రభు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ స్తుతి కూడికి ఏర్పాటు చేసిన ఈ ప్రియ కుటుంబానికి అనగా ప్రియులు యోహాన్ రాజు గారికి, ప్రియ కుమార్తె స్వప్న వారి బిడ్డలకి, అలాగే మా సోదరుడు యోసేపు గారికి, అలాగే వారి సత్యమణి ప్రియ కుమార్తె ప్రసన్నకి, వారి బిడ్డలకి మరి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మంచిది. ఇది కృతజ్ఞత కూడిక. వీళ్ళకి చక్కటి గృహాలు ఇచ్చి యోహాన్ గారికి అలాగే సురేందర్ గారికి చక్కటి గృహాలు ఇచ్చి సంవత్సరం 3 నెలలు అవుతుంది. 2023 మార్చి 9 మనం వీటిని ప్రభునామంలో ప్రతిష్ఠించి బిడ్డలకు అప్పగించాం. ఆనాటి నుండి బిడ్డల ఇంట్లో ఉండి నెమ్మది కలిగి, సమాధానం కలిగి, శాంతి కలిగి జీవించడానికి ప్రభు కృపను చూపారు. టౌన్లో ఉండగా చాలా ఇబ్బందిగా ఉండేది వారికి. ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి ప్రశాంతత కలిగింది, నెమ్మది అనేది బిడ్డలకి కలిగింది. టౌన్లో గృహాలు ఎలా ఉంటాయి? కొంచెం ఇరుగ్గా ఉంటాయి, చాలా ఇరుగ్గా ఉంటాయి. వాతావరణం కూడా టౌన్ వాతావరణం వేరుగా ఉంటుంది, ఎక్కువ పొల్యూషన్ అది ఉంటుంది. టౌన్ వాతావరణం అలా ఉంటుంది, కానీ అన్ని విషయాలకి సౌఖ్యంగా ఉంటుంది. కాకపోతే ఎక్కువ వాహనాలు, ఎక్కువ జనం ఉండటం వల్ల కాస్త పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సరే, యోహాన్ గారు ఉండే ఏరియా మార్కెట్ కనుక ఇంకా పొల్యూషన్ ఉంటుంది. అది మంచి మార్కెట్, అది మంచి జనం సంచరించే ప్లేస్, అది ఇంకా ఇదిగా ఉంటుంది ఆ ప్లేస్. టౌన్లో మల్లికార్జున గారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ ఎదురుగుండా పెద్ద రోడ్డు, ఇంకెవరు ఎప్పుడు ఇల్లు అక్కడ మంచి అనుకూలమైన ప్లేస్ అది. దేవుడు అద్భుతంగా బ్రదరికి దాన్ని సమకూర్చారు. మా ఇల్లు కూడా అలాగే సమకూర్చారు. చాలా అద్భుతం అన్నమాట అండి. ఆ పక్కన శ్మశానాలు పెట్టి అద్భుతంగా సమకూర్చడానికి ఎప్పుడు ఎవరు ఇల్లు కట్టరు. ఇంకా చాలా అద్భుతం. తర్వాత ఎదురుగుండా రోడ్డు, ఈ పక్కన రోడ్డు, ఈ పక్కనేమో అది. ఇంకెవరు ఎప్పుడు ఇల్లు కట్టరు. మంచి వాతావరణం ఇచ్చి దేవుడు ఈ రీతిగా మనల్ని ఆశీర్వదిస్తున్నారు, ఎంతో నెమ్మదినిస్తున్నారు. చాలా అద్భుతం. కనుక మరి దేవుడు వీరి జీవితాల్లో చేస్తున్న ఈ మేలులు, ఉపకారాలు, వీటన్నిటిని బట్టి దేవుడిని మనం స్తుతించాలని, గణపరచాలని ఈ కృతజ్ఞత కూడికను వీళ్ళు ఏర్పరచుకున్నారు. రాగానే నన్ను అడిగారు, నేను విజయవాడ నుంచి రాగానే ముందే అడిగారు, అయ్యా మరి ఇలా వెళ్తున్నాను, వచ్చిన తర్వాత పెడదాం ఉన్నాను. వచ్చిన తర్వాత అడిగారు, కానీ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ కూడికని ఏర్పాటు చేశారు. అలాగే వారి షాపులో ఉన్న వారందరికీ భోజనం ఏర్పాట్లు చేశారు కదండి. షాపులో ఉన్న వారందరికీ ఈ కృతజ్ఞత కూడిక సందర్భంగా వారందరికీ భోజనం ఏర్పాట్లు చేసి అవి వాళ్ళకి ఇచ్చి మన ఇంటికి వెలిసి వారి సంతోషంలో మనం కూడా పాలిభాగస్థలం కావాలని ఈ రీతిగా మనందరం కూడుకుని ప్రభునామాన్ని మనం కనపరుచుకుంటున్నాం. ఇలాగా విధేయతలో ఉన్న ఆశీర్వాదం ఈ కుటుంబంలో స్పష్టంగా చూడగలుగుతున్నాం. మొట్టమొదట యోహాన్ గారు, సీతయ్య గారు కూడా వేంపాడు మందిరంలో వచ్చారు. ఫస్ట్ ఒక ఉపవాస కూడికి వచ్చారు.
సీతయ్య గారు కూర్చున్నారు, పక్కన కూర్చున్నారు. యోహాను గారిని చూసి నేను జడిశాను. అప్పుడు ఈయనెవరో రౌడీలా ఉన్న సీతయ్య గారు ఇంటికి తీసుకొచ్చారేంటి? యథార్థంగా చెప్తున్నాను. అప్పుడు కొంచెం ఈ ఫిజిక్ ఇదిగా ఉండేది, మంచి స్టౌట్గా ఉండేది. అప్పుడు సీతయ్య గారు పక్కన కూర్చుంటే అప్పుడు నేను అనుకున్నాను, ఈయనెవరో రౌడీలా ఉన్నారు, సీతయ్య గారు ఈయన తీసుకొచ్చారేంటి ఈయన్ని అని మనసులో అనుకుంటూనే ప్రసంగం చేశాను. మనసులో అనుకుంటూ ప్రసంగం చేశాను. ఆ తర్వాత ప్రార్థన అయిన తర్వాత సీతయ్య గారు పరిచయం చేశారు. యోహాన్ గారండి భీమవరపండి అని పరిచయం చేశారు. ఆ పరిచయం అలాగా కొనసాగింది. అప్పటి నుంచి వారు విధేయత చూపించారు అంతే. ఇక భీమవరం మెంటేవారి తోటలో పరిచర్య ఎక్కడికి వచ్చింది. మెంటేవారి తోట వచ్చింది కేవలం మీ కొరకే. పరిచర్య అక్కడికి వచ్చింది కేవలం మీ కొరకే. బలలో పాలు పొంగులు పొందాలి, ప్రతి వారం పొందాలని పరిచయం అక్కడికి తీసుకొచ్చాం. అక్కడ సంఘం కట్టి పరిచయం తీసుకొచ్చాం. ఎందుకంటే వాడుకున్న వ్యాపారాన్ని బట్టి బిజీగా ఉండి ఉదయకాలమే రాలేరు. అది మధ్యాహ్నం టైం కేటాయించి ఆ విధంగా ఏర్పాటు చేశాం. ఇంకో గొప్ప విధేయత ఏంటంటే ఆనాటి ఈనాటి వరకు శుక్రవారం ఉపవాస ప్రార్థన అటు మల్లికార్జునరావు గారు కానీ ఇటు ఈ కుటుంబాలు కానీ అస్సలు మానలేదు. ఆ విధేయతే ఇంతగాడికి లాక్కొచ్చింది. మీరు అలా విధేయులై వచ్చి కూర్చున్నారు కనుకనే దేవుడు మాట్లాడాడు, హృదయాలు తెరవబడ్డాయి. అది విధేయత కలిగి వచ్చి కూర్చున్నారు. ఒక్క వారం కూడా పోగొట్టుకోకుండా వచ్చి కూర్చున్నారు కనుకనే దేవుడు మాట్లాడాడు, హృదయాలు తెరవబడ్డాయి. మీరు పూర్వని క్రైస్తవులే కాదన్నా. మీ నాన్నగారే లోదన సంఘానికే పెద్ద, అయినా సంఘానికే పెద్ద. అలాగనే మీ కుటుంబాలన్నీ దేవుణ్ణి నామకా తెలుసు కనుకనే నూతన జన్మ అనుభవం రాలేదు. యేసు ప్రభు పేరు ఉచ్చరిస్తున్నారు, మందు తీసుకుంటున్నారు. ఇవాటికి కుటుంబాలు అలాగే ఉన్నాయి. కానీ మీరు ప్రత్యేకించబడ్డారు. అది ఆ విధేయతల ఆశీర్వాదం. ఇదే ఇవాటికి వాళ్ళు బయటే ఉన్నారు. ఇవాటికి ప్రభుని వాళ్ళు ఉచ్చరిస్తారు. ఇవాటికి కానుకలు ఇస్తారు. ఇవాటికి ప్రార్థనలు పెడతారు. కానీ హృదయాలు తెరవబడ్డా. కానీ లోదనన్ను మందిరంలో నాన్న పెద్దలుగా వచ్చారు. అక్కడ కొనసాగితే మీకు కూడా అదే పెద్దరికం అక్కడ ఉండేది. కానీ దానికి మీరు లోబడలేదు, వాక్యానికి లోబడ్డారు. వాక్యానికి విధేయత చూపించారు. అందుకే ఈనాడు ఈ ఆశీర్వాదం చూడగలుగుతున్నాం, స్పష్టంగా తేటగా చూడగలుగుతున్నాం. మీ కుటుంబాలు ప్రత్యేకించబడినవి. ఇవాళ ఈ రీతిగా దేవుని వాక్యం మిమ్మల్ని ఆ రీతిగా ఆశీర్వదించింది, బలపరిచింది. నేను ఇంకో విషయం కూడా జ్ఞాపకం చేస్తాను. సీతయ్య గారి కంటే ముందు వారి అన్నయ్య గారు వచ్చారు ఇక్కడికి. ఎవరైనా హనుమంతరావు గారు వచ్చారు. చక్కటి వ్యాపారం చేశారు. దేవుడు ఎరిగినా ఎరకపోయినా ఉన్నత స్థితిలోకి ఆయన్ని తీసుకెళ్ళారు, మంచి స్థితిలోకి తీసుకెళ్ళారు. ఆ స్థితిని కాపాడుకోవాలంటే దేవుడిని ఎరిగి ఉండాలి. అది ఎప్పుడైతే ఎత్తు స్థాయిలోకి వెళ్ళారు, ఎప్పుడైతే డబ్బులు కలిగినవో, ఎప్పుడైతే ఇవన్నీ కలిగినవో, దానితో పాటు ఇంకొకటి కూడా కలిగింది. వారికి చెడు వ్యసనాలు కలిగినాయి. డబ్బులతో పాటు హెచ్చు స్థాయిలోకి వెళ్ళారు, వాటితో పాటు ఇవన్నీ కలిగినవి. అంతే, మద్యపానం అనే బానిసకు గురైపోయారు. అంత ఎత్తుకెళ్ళిన కుటుంబం కిందకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? దేవుడు లేక.
అవన్నీ ఎందుకు అంటుకున్నాయి? పరిశుద్ధుడు లేకే. ఆశీర్వాదం పోయింది. తర్వాత ఈయన వచ్చారు, ఈయన కూడా చక్కటి స్థితికి వెళ్ళారు, సరిగ్గా అంటుకుంటున్నాయి. అదే మార్గాలు అడుగులు పడుతున్నాయి, అంటుకుంటున్నాయి. అదే సమయములో దేవుడు దొరికాడు. అందుకే నిలబడింది ఆశీర్వాదం. ఆశీర్వాదం నిలబడింది. ఆయన కూడా వాక్యానికి విధేయత చూపించారు, స్థిరంగా నడిచారు, వాక్యం ఆశీర్వదించింది. ఇవాళ స్పష్టంగా కనపడుతున్నాయి ఈ ఆశీర్వాదాలు. ఈ దీవెనలు ఎంతో స్పష్టంగా కనపడుతున్నాయి. ప్రియులు యోహాను గారు, సురేంద్ర, మణికుమారి సన్నిధికి వచ్చారు. అంటే ఇవాళ ఈ 3 కుటుంబాల స్థితిలో ఉన్నాయి. ఆశీర్వాదం స్పష్టంగా కనపడుతుంది. వీళ్ళని ఆశీర్వదించింది, వాక్యం దీవించింది. ఎన్నోసార్లు యోహాను గారు, సురేంద్ర ప్రార్థన చేస్తారు. మరి మేము మందిరానికి వెళ్ళేవాళ్ళం, ఈ వాక్యం మాకు తెలియలేదు. అది శ్రీపాల్ గారు వచ్చిన తర్వాత ఈ వాక్యం అంటే మాకు తెలిసింది. ఈ లోతైన సత్యాలేంటో మాకు తెలిసినాయి. దేవుడు అద్భుతంగా రక్షించాడు వీరిని. హృదయాలు దేవుడు తెరిచాడు. అందుకని ఈ ఆశీర్వాదాలు మనం చూడగలుగుతున్నాం. ఏమండి, ఈ దీవెన మనం ఎంతో స్పష్టంగా బిడ్డల కుటుంబాలను చూడగలుగుతున్నాం. ఇవాళ ఇంకా రక్త సంబంధులు దేవుని సేవిస్తానికి ఎక్కడున్నారు? బయట ఉన్నారు. దేవుని ఆశీర్వాదంగా ఉంటుంది. ఎప్పుడైతే విధేయత చూపిస్తామో వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ ఆశీర్వాదాలు స్పష్టంగా మనం చూడగలుగుతాం. లేదా నిజంగా ఈ నెమ్మది కలిగిన పరిస్థితిని బట్టి, ఈ స్థితిని బట్టి ఇవాళ మనం ప్రభువుని స్తుతించాలి. అంతేకాదు, చూడండి, సత్యదేవుడు తెలియక సాతాను చేతిలో బంధించబడి వ్యసనాలకి గురయ్యి జీవితాన్ని విడిచిపెట్టేశారు భూమి మీద. నాని కదా, నాని చిన్న వయసులో లోకాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. ఎన్ని నష్టాలు అనుభవిస్తున్నాం. సరే, యోహాన్ గారు అన్నయ్యలు వాళ్ళు కూడా బానిసల ఈ జీవితాలు లోకాన్ని విడిచిపెట్టేవలసి వచ్చింది. వాళ్ళ కుటుంబాలతో ఆనందించవలసిన మనుషులు వాళ్ళు. మరి దేవుని ఎరగరా అంటే తెలుసుండు కూడా తెలియడం ఎంతవరకు? జస్ట్ యేసు అనే పేరు ఒకటే తెలిసింది, అంతే. అక్షరాలు ఒకటే తెలిసినవి. అయితే వాళ్ళు కూడా ఇవాళకి భూమి మీద ఉండాలి. ఎంతో తీరని నష్టం వాటిల్లిపోయింది. తీరని నష్టం వాటిల్లిపోయింది వాళ్ళ కుటుంబాలకి. కారణం సృష్టికర్త లేక. ఆ పిల్లలు తండ్రి లేని పిల్లలు అయిపోయారు. తీరని నష్టం వాటిల్లిపోయింది. సృష్టికర్త అయిన దేవుడు లేకే. అందుచేత ప్రభునందు పిల్లారా, దేవుడు వీరి జీవితాల్లో చేసిన మేలును బట్టి, ఉపకారమును బట్టి దేవుని నిజంగా ఎంత స్తుతించినా మనము రుణస్థులమే. రుణస్థులమే. వేణోళ్లతో ఆయన స్తుతించిన రుణస్థులమే. ఏమండి, ఎంత ప్రభువుని గణపరిచిన రుణస్థులమే. ఇవాళ ఈ కుటుంబాలు ఈ నెమ్మది, ఇవాళ మన కుటుంబాలు ఈ నెమ్మది అనుగ్రహించారు. ప్రియులు మల్లికార్జునరావు గారు రోజుకి ఎన్ని పెట్లు కాల్చేవారండి? 4 పెట్లు సిగరెట్లు రోజుకి. అంటే ఒక రకంగా చెప్పాలంటే చైన్ స్మోకర్ అని చెప్పుకోవాలి. ప్రభు రక్షించకుండా ఉంటే ఈ పాటికి ఎక్కడుంది ఆయన? అంత ఆ వ్యసనాన్ని బట్టి ఎక్కడుందరు? నిజంగా దేవుడు అలాంటి పరిస్థితుల నుంచి విడిపించి గొప్ప ఆశీర్వాదం ఇచ్చారు. ఇవాళ దేవుని సేవకునిగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు.
ఇది ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలుగుతున్నాం, ఎంత గొప్ప దీవెన చూడగలుగుతున్నాం. ఏమండి ప్రభునందు పిల్లారా, ఇవన్నీ దేవుడు మన పక్షంగా చేసిన మేలులు ఉపకారములని జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. ఇక మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మా కుటుంబం ఈ స్థితిలో కుటుంబం ఉందంటే దానికి కేవలము కారకులు ప్రభువే, ఇంకెవ్వరూ కాదు. చాలా ఒక పూట తినడానికి ఉంటే పూట తినడానికి ఉండేది కాదు. భయంకరమైన ఆ తాటే కింద భయంకరమైన వర్షం కురిసి పడుకోవడానికి ఉండేది కాదు, కూర్చోవడానికి ఉండేది కాదు. అలాంటి ఇంట్లో ఉండేవాళ్ళు. కానీ ఇవాళ చక్కటి గృహాన్ని ఇచ్చి దేవుడు లేవనెత్తాడు. ఇవన్నీ దేవుడు చేసిన ఉపకారాలు, దేవుడు చేసిన మేలులు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభునామాన్ని స్మరించుకుంటూ, ఆయన పాదాలు ముద్దాడుతూ, ఆయన కొనియాడుచు, మనం ఆయన బొగ్గుల మీద ముద్దులు పెడుతూ ఆయన కొనియాడుచు, ఆయన నామాన్ని జ్ఞానపరుచుకుంటూ మనం ఎక్కడికి వెళ్ళాలి. మంచిది. దయవుంచి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో 6-7 వచనాలలో అపొస్తలుడైన పౌలు ఒక చక్కటి సత్యాన్ని మనకు నేర్పిస్తున్నారు. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఇక్కడ కొన్ని విషయాలు అపోస్తలుడైన పౌలు మనకి తెలియజేస్తున్నాడు. అదేంటంటే, మొట్టమొదటి మాట ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన విధముగా. ఒకటి, యేసు ప్రభువాన్ని మీరు అంగీకరించారు. చెప్పండి, మనందరం ఏం చేసాం? యేసు ప్రభువాన్ని మనం అంగీకరించాం. ఏ విధంగా యేసు ప్రభువుని అంగీకరించామో, ఇష్టపూర్వకంగా ఆయనే రక్షకుడు, లోకరక్షకుడు, నా రక్షకుడు, నా విమోచకుడు అని ఏ రకంగా యేసు ప్రభువుని అంగీకరించామో, అంగీకరించిన విధముగా. రెండవది, ఆయన యందు మీరు వేరు పారాలి. ఎలాగ? అంగీకరించిన విధముగా. ఎలాగైతే ప్రభుని మీ రక్షకుడిగా అంగీకరించారో, యేసు ప్రభుని ఆయన రక్షకుడిని తెలుసుకుని ఎలా అంగీకరించారో, యేసు ప్రభుని తెలుసుకోవడమే కాదు, అంగీకరించడమే కాదు, రెండవది ఆయన యందు మీరు వేరు పారాలన్నాడు. వేరు పారాలి. వేరు పారాలి. ఎందుకు వేరు పారాలంటే, న్యూస్లో చెప్పారు, ఎక్కడో చెట్టు కూలిపోయింది, అది 90 ఏళ్ళ నాటి చెట్టు అని చెప్పారు. 90 ఏళ్ళ నాటి చెట్టు. 90 ఏళ్ళ నాటి చెట్టు వేళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఎంత లోతుకి వెళ్ళిపోతాయి కదా. మీకు పెద్ద పెద్ద వృక్షాలు జంగలుడికి వెళ్తే ఇదివరకు వృక్షాలు ఉండేవి, మరి ఈ మధ్య కొట్టేశారన్నారు. మరి అది ఎంతవరకు వాస్తవమో. ఆ పక్కన ఉంటాయి. మనం ఇలాగున సందిడేసి సరిపోదు అసలు. అంత కైవారం ఉంటాయి, బలమైన మ్రానులు. నిజంగా ఎన్ని గాలి తుఫాను చూస్తుంటాయి కదా, ఎన్ని గాలి తుఫాను చూస్తుంటాయి. అంటే వేరు లోపలికి వెళ్ళిపోయింది కనుక ఎన్ని గాలి తుఫాను వచ్చిన చెట్లు పడవు ఇంకా. అలాగూ మనం యేసు ప్రభునందు వేరు పారాలన్నాడు. వేర్లు లోతుల్లోకి వెళ్ళిపోవాలి. యేసు ప్రభు లోతుల్లోకి వేరు వెళ్ళిపోతే
జీవితంలో ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా చెట్లు కూలవస్తలా, కూలవు. అనారోగ్యాలు రావచ్చు, ఇంకొకటి రావచ్చు, ఏదో సమస్య రావచ్చు. ఎన్నొచ్చినా కూలడానికి అవకాశం ఉండదు. ఎప్పుడు ప్రభువులో స్థిరంగా ఉండగలుగుతాం. వేరు ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోయిందో, ఒకటి స్థిరంగా ఉంటుంది, రెండు జీవం అందుతుంది. వేర్లు కిందకి వెళ్ళిపోతే కింద ఏముంటాయి? నీళ్లుంటాయి. ఎప్పుడు నీరు అందుతూ ఉంటుంది. ఆ చెట్లు ఎప్పుడు పచ్చగా ఉంటాయి, ఎప్పుడు పచ్చగా ఉంటాయి. వేరు పారాలి, వేరు లోపలికి వెళ్ళిపోవాలి. అప్పుడు ఆ చెట్లు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటాయని దేవుని వాక్యం మనకి నేర్పుతూ ఉంది. అంచేత వేరు లోతుల్లోకి వేరు వెళ్ళిపోవాలి. వేరు కిందకి తన్నేయాలన్నమాట అండి. అలా తన్నినప్పుడు మన జీవితాలు చాలా పచ్చగా ఉంటాయని దేవుని వాక్యం మనకు నేర్పుతుంది. యెషయా ప్రవచన గ్రంథము ఈ మాట చదువుదామా? యెషయా ప్రవచన గ్రంథములో ఒక చక్కటి మాట ఉంటుంది. మాట వావులుక్కైంది. సరే, ఇశ్రాయేలు వేరు క్రిందకి చూడండి. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 31-32 వచనాలు చదవండి. యోధా వంశములు తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందకు వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. అంటే వేరు కిందకి వెళితే అప్పుడు చెట్టు ఎదగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు చెట్టు ఎదిగి ఫలిస్తుంది. వేరు కిందకి వెళ్ళాలి. కిందకి వెళితే ఎదగడానికి అవకాశం. ఎప్పుడైతే ఎదిగిందో ఫలిస్తుంది. అంటే ఫలవర్ధమైన జీవితం ఎప్పుడు వస్తుందంటే వేరు కిందకి వెళ్ళిపోవాలి. అందుకే అలా వేరు కిందకి వెళ్ళాలంటే ఎప్పుడు కూడా దేవుని గురించి ఇంకా నేను తెలుసుకోవాలి అన్న తృష్ణ ఎప్పుడు మన జీవితాల్లో చావకూడదు. ఈ ఆసక్తి ఎప్పుడు చావకూడదు. ఆసక్తి చచ్చిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. తెలుసున్నదేలే అన్న భావన ఎప్పుడైతే వచ్చిందో ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నము చెయ్యము. అది అందుకని యెషయా గ్రంథంలో చెప్పాడు. యెషయా ప్రవచన గ్రంథములో ఈ అద్భుత మాట మనకి కనబడుతుంది. యెషయా ప్రవచన గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనం కానించి, నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఏ దిగంతాలండి? భూదిగంతములు అంటే ఏంటి? దిగంతములంటే ప్రభువారు ఎక్కడ పుట్టారు? భూమధ్య పొలములో పుట్టారు. భూ దిగంతములంటే భూమి యొక్క చివరి భాగములు.
మనం ఎక్కడున్నాం ఇప్పుడు? భారతదేశంలో మనం ఈ చివరి ఉన్నాం. అంటే మన ఇంచుమించుగా మనం ఎక్కడున్నాం అంటే చివరి భాగంలోనే ఉన్నాం. మనకి ఇక్కడ సముద్రం ఎంత దూరం ఉంది? ఒక 15 కిలోమీటర్లు ఉంటుందండి, 15 కిలోమీటర్లు ఉంటుందా? ఒక 30 ఉంటుంది. అంటే మనం భూమికి చివరి ఉన్నాం. ఇలా అడ్డంగా వెళ్తే అంతే, తక్కువే, 12, 15, 25 అంతే. అంటే భూ దిగంతాల చివరి భాగంలో ఉన్నాం మనం. కనుక మనకు అర్థం కావడానికి భూమధ్యపురము చివరి భాగాలు అంటే ఈ మట్టి బుర్రలకు తెలిసింది మనం నూతులో కప్పలం. ఇలాంటి విశ్వం ఎంతో ఉంది. మనకి తెలిసింది ఏది? ఈ భూమి. మనకి తెలిసింది ఈ భూమి. ఇప్పుడు మధ్య ప్లేస్ నుండి చివరి భాగం వరకు మనం చూసుకుంటే వీటన్నిటినీ సృజించిన వాడెవరు? దేవుడే కదా. అక్కడ చెప్పిన మాట, అది భూ దిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, అది ఆయన సొమ్మసిల్లడు అలయడు, సొమ్మసిల్లడు అలయడు. ఇంకో మాట, ఆయన జ్ఞానమును శోధించుట. ఇప్పుడు మీరు చెప్పండి, భూమధ్యపురము నుండి భూ దిగంతం వరకు ఎంత సృష్టి ఉంది? ఎంత సృష్టి ఉంది? ఎన్ని లక్షల కోట్ల మంది ప్రజలు ఉన్నారు? భూ సెంట్రల్ ప్లేస్ నుండి మీరు భూభాగాలకి చివరి భాగాలకి వెళ్తే అలా చుట్టూ మీరు తిరిగితే ఈ భూమి మీద ఎన్ని కోట్ల ప్రజలు, ఎన్ని ఫలవృక్షాలు, ఎన్ని కూర మొక్కలు, ఎన్ని ఔషధ మొక్కలు, ఈ భూమి మీద ఎన్ని జీవరాశులు, ఇవన్నీ దేంతో చేశాడు ఆయన? జ్ఞానముతో. దేంతో చేశాడు? జ్ఞానముతో. 104వ కీర్తన 24వ వచనంలో భక్త దావీదు అన్నమాట, యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి. అదిగో జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి, నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. ఇప్పుడు మీరు చెప్పండి, భూమి యొక్క సెంట్రల్ ప్లేస్ నుండి మొత్తం భూమి అంతా చివరి భాగం వరకు రౌండ్గా మీరు చూస్తే టోటల్గా ఈ భూమి మీద ఎన్ని కృత్యాలు ఉన్నాయో, ఎంతమంది మానవులు ఉన్నారో, వీటన్నిటినీ ఆయన జ్ఞానముతో సృజించాడు. అరణ్యాలే కానీ, అరణ్యాల్లో నివసిస్తున్న క్రూరమృగాలే కానీ, జంతువులే కానీ, పురుగులే కానీ, వీటన్నిటిని జ్ఞానముతో సృజించాడు. ఆ జ్ఞానాన్ని శోధించుట అసాధ్యం. అది అంటే మనం భూమండలం మీద ఉన్నందుకు ఈ భూమినే పేర్కొన్నాడు. ఇంకా తెలియని భూములు అది ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. అందుకే బ్రతుకు కాలములో ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అన్న తపన మనకెన్నడూ చావకూడదు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. మనం ఎంత నేర్చుకున్నా చాలా మిగిలిపోతాడు ఆయన. మనం చాలా నేర్చుకోకుండానే ఈ లోకాన్ని విడిచిపెడతామేమో. మీరు సొలొమోను తీసుకుంటే, సొలొమోను ఎట్ల గురించి రాశాడు? వృక్షాలన్నిటి గురించి రాశాడు. ఇస్సోపు మొక్క మొదలుకొని ఏ వృక్షం అది? దేవదారు వృక్షం వరకు. అంటే దాని అర్థం A to Z అన్నట్లుగా వృక్షాలన్నిటి గురించి రాశాడట సొలొమోను. మరి మనలో కాస్త మొక్కల గురించి చెప్పాలంటే మనకి అందరూ చెప్ప కొంచెం నాలెడ్జి.
ఏ మొక్క ఎందుకు పనికి వస్తుందో అలాగా ఎన్ని వృక్షాలు ఉన్నాయి, ఎన్ని మొక్కలు ఉన్నాయి, ఎన్ని ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉన్నాయి. నాకు ఈ కంప్లైంట్ వచ్చింది కదా, స్టంట్ వేయాలన్నారు కదా. స్టంటు ఇంగ్లీష్ మెథడ్లో ఆ బ్లాక్స్ని చూసారా, ఇంగ్లీష్ మెథడ్లో బ్లాక్స్ కరిగే పరిస్థితి ఉండదు. ఆ పూడిపోయిన దానికి స్టంట్ వేసేస్తాడు, మిగతాయి పూడకుండా మందులు వాడమని జాగ్రత్తగా డైట్లో జాగ్రత్తలు చెప్తాడు. అంతే, డైట్లో జాగ్రత్తలు చెప్తాడు. ఏది ఆ మిగతాయి పూడకుండా ఉండటానికి. బాగా పూడిపోయిన దానికి స్టంట్ వేసేస్తాడు. ఇది ఇంగ్లీష్ మెథడ్, ఇంతే. ఇంకా కానీ ఆయుర్వేదంలోకి వెళితే, ప్రకృతిలోకి వెళితే వైద్యం లేట్ అవుద్ది కానీ ఆ బ్లాకులు లేకుండా కరిగించేస్తాడు. అది ఆయుర్వేదానికి ఇంగ్లీష్కి తేడా. నేను అంతే, ఇది తెలిస్తే స్టంట్కి వెళ్లకుండా నేను, చాలామంది ఏమంటారంటే ఎంత స్టంట్ ఎంత పని అండి, అది పెద్ద పని కూడా కాదు, ఎంజియోగ్రామ్ టెస్ట్ చేసిన రోజునే స్టంట్ వేసేమనా అని అడిగారు. అది పెద్ద పని కాదు, అది స్టంట్ వెంటనే వేసేస్తారు. నన్ను అడిగారు, తమ్ముడాలు వచ్చే, వద్దని చెప్పాను నేను. అది పెద్ద పని కాదు, స్టంట్ వేస్తే అయిపోయా, మళ్ళీ మామూలుగా తిరిగేయచ్చు. కానీ నేనేం ఆలోచించుకున్నానంటే, ఈఈసిపి వైద్యానికి వెళ్ళాను. ఈఈసిపి ఆ వైద్యం ద్వారా ఏం జరుగుతుందంటే ఇంకా అనేక రక్తనాళాలు పుడతాయి. ఇప్పుడు ఒక రక్తనాళంలో బ్లడ్ వెళ్తుంది, బ్లాక్ అయిందనుకోండి, అక్కడ బ్లాక్ అవుతే అక్కడి నుంచి ఒక రక్తనాళం అలా పుట్టి బైపాస్ జరుగుద్ది. నేను ఆ వైద్యానికి వెళ్ళాను. అంటే ఇప్పుడు ఈ సగ రక్తం దీని ద్వారా వెళితే కొత్త రక్తనాళాలు పుట్టి దాని ద్వారా కూడా రక్తం వెళుతుంది. అలా ప్లాన్ చేసుకున్నా. అలా ప్లాన్ చేసుకుని కొంత ఛాయిస్ ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేటివ్ వైద్యులకు వచ్చేసాను. అది చేయించుకున్నాను నెల 15 రోజులు. ఇప్పుడు దాని ద్వారా బ్లడ్ నడుస్తుంది. సరే, ఓకే. ఇప్పుడు మళ్ళీ న్యాచురల్ హైదరాబాద్ వైద్యులకు వచ్చేసాను. ఇప్పుడు ఈ 3 నెలలు ఈ వైద్యం వాడితే ఆ బ్లాక్స్ కలుగుతాయి. అది ఇంగ్లీష్ వైద్యంలో లేదు. ఎంత పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఓపెన్ ఆపరేషన్, ఓపెన్ సర్జరీ అంటాడు, లేకపోతే స్టంట్స్ అంటాడు. ఇదే పని, ఇదే మెథడ్. ఇందులో ఇదే మెథడ్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఘనమైన గొప్ప దేవుడు. ఇలాంటి వ్యాధులు ఈ పనికి మాలిన వాడి ద్వారా, అపవాది ద్వారా వస్తాయని దేవుడు ముందే తెలిసి ముందుగానే అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్కలు మానవుడు కొరకు ఇచ్చాడు. మీకు చూడండి, ఒక అందమైన శిల్పకారుడు కఠినమైన శిల చెక్కుతున్నప్పుడు ఆ మూతి, ఆ ముక్కు, ఆ కోణాలు అందంగా తీర్చాలనుకున్నప్పుడు వాడు సుత్తి శానంతో కొడితే తెమలదప్పుడు ఆ రాయి మెత్తగా తెగాలి. మెత్తగా తెగాలంటే ఆ రాయి కరిగే ఆ మొక్కలు తెలియాలి. ఆ రాయి కరిగే మొక్కలు తెలియాలి. అప్పుడు ఆ పసరు పోసి జస్ట్ మెత్తగా తెగిపోయేలా చేస్తాడు. అది అతనికి తెలియాలి. మరి అందమైన శిలా నైపుణ్యం, శిలాకళ నైపుణ్యం వచ్చిందంటే దేనివల్ల వచ్చిందనుకున్నారు? ఈ పసలు తెలియడం ద్వారానే. అలాగే దేవుడు ఇలాంటి బ్లాక్స్ అవి కరిగించలేడా? పొద్దున్న నేను గ్రంథం చదువుతుంటే అందులో ఉంది, ఆయన కొండలను కదిలించువాడు. ఇంకో మాట ఉంది, కొండలను కరిగించువాడు. కొండలను కదిలించేవాడు, కొండలను కరిగించేవాడు అని చదువుతూ ఉండగా నాకు అనిపించింది, నా బ్లాక్స్ ఎంత ఉంటాయి, ఇట్లా కరిగించలేడా నా దేవుడు అని. అక్కడ ఎంతో ఆదరణ కలిగింది, ధైర్యం కలిగింది. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినవాడు, ఇంత భూమిని గాలిలో వేలాడిదీసినవాడు, యోర్దాను నది 2 పాయలు చేసినవాడు, నా రక్తనాళాలు ఎంత ఆయనకి అనిపించింది.
ఇంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఇవన్నీ కూడా దేవుడు అనంత జ్ఞానంతో భూమి మీద సృజించాడు. ఆ జ్ఞానాన్ని శోధించడం ఏం చెప్పండి? అసాధ్యం. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. అలాగే మనం కూడా ఆ జ్ఞానాన్ని శోధించేటప్పుడు అలయకూడదు, సొమ్మసిల్లకూడదు. అలసట మనకు రాకూడదు, సొమ్మసిల్లిపోకూడదు. ఏమండి? కానీ మనం ఏం చేస్తాం? అలిసిపోతాం, సొమ్మసిల్లిపోతాం, ఏం అర్థం కాదు కానీ బైబిల్ పక్కన పెట్టేస్తాం, అలిసిపోతాం, సొమ్మసిల్లిపోతాం, కాంత ప్రార్థన చేసరికి అలిసిపోతాం, 4 మీటింగ్లు వెళ్ళేసరికి అలిసిపోతాం, సొమ్మసిల్లిపోతాం కదా. ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యం అన్నాడు. అని తర్వాత ఇంకో మాట అంటాడు చూడండి, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు అదిగో బాలురట సొమ్మసిల్లుతారు, అలిసిపోతారు. మన శివన్నాడు పాపం, నేను మాటలు చెప్తాను, కొన్ని పాటలు వస్తున్నాయి అంటే అలిసిపోతున్నాడు, అలిసిపోయాడు. ఆ మాటలు లోపలికి వెళ్ళటం కష్టం అవుతుంది. ఆ బాడీ అంటే కష్టపడతారు కదా, బాడీ సహకరించట్లేదు. ఇప్పుడు ఆ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అంత గౌరవ విషయాలు అర్థం కావు. వాళ్ళు ఏమైపోతారు? యవనస్తులు తప్పక తొట్టెళ్తారు. అయితే మనం బాల్య స్థితి నుండి యవనప్రాయం నుండి ఎత్తుకి ఎదగాలి. మనం బాలురు సొమ్మసిల్లిపోతారు, యవనస్తులు తప్పక తొట్టెలెదురు అని చెబుతూ తర్వాత యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు, వారి పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక అదిగో నడిచిపోదురు. అంటే దేవుని కొరకు మనం ఎప్పుడైతే ఎదురు చూస్తామో, దేని కొరకు? ఆయన ప్రత్యక్షత కొరకు, ఆయన జ్ఞానము కొరకు ఎప్పుడైతే ఎదురు చూస్తామో నూతన బలం మనకు వచ్చి ఆకాశంలో పక్షిరాజులు ఎగురుతాయి చూసారా? ఎంత ఎండైనా అలసిపోకుండా ఎలా ఎగురుతాయో అలా మన మనసు పైన ఎప్పుడు ఎగురుతుంది. భూష్యాల మీదకి రాదు మనసు, ఎప్పుడు మనసు పైన ఎగురుతుంది. నూతన ప్రత్యక్షతలు అందుతున్నాయి, నూతన జీవం అందుతుంది, నూతన ప్రత్యక్షతలు అందుతున్నాయి. అంచేత మనసు అలసిపోకుండా పైన ఎగురుతూ ఉంటుంది, పక్షి రాజుల వలె పైన ఎగురుతూ ఉంటుంది. వాళ్ళు ఏ బలాన్ని పొందుకున్నారంటే నూతన బలం అనుగ్రహించబడుతుంది వాళ్ళకి. ఇక వారు సొమ్మసిల్లరు అంటే ఆ బాల్యప్రాయం నుంచి వాళ్ళు పెద్ద వయసులోకి వెళ్ళిపోయారు. ఇక వారు తొట్రెల్లరు అంటే యవనప్రాయం నుంచి ఎదిగిపోయారు. ఇక వాళ్ళు తొట్రెల్లరు, సొమ్మసిల్లక పైన ఎగురుతూ ఉంటుంది వాళ్ళ మనస్సు. పక్షి రాజుల వలె ఎప్పుడు పైన ఎగురుతారు. అందుకే ఈ ఆసక్తి చచ్చిపోకూడదు. ఎప్పటి వరకు? ఈ లోకాన్ని విడిచిపెట్టేంతవరకు ఆసక్తి చనిపోకూడదు. దేవుని గురించి నాకు తెలిసింది అనుకోకూడదు. అనుకున్నామా ఇంకా ఏమి నేర్చుకోలేం. అయితే ఎంత నేర్చుకున్నా ఇంకా చాలా మిగిలిపోతుంది. అంటున్నారా? అందుచేతని బూదిగంత నివాసుల వరకు ఆయన సృజించిన ఈ జ్ఞానం అంతా ఆయన మనస్సులోది, ఆయన మనస్సులోది. ఇది ఆయన మనోప్రపంచమే ఈ సృష్టి. అది ఇవన్నీ జ్ఞానంతో సృజించాడు ఆయన. ఒక చిన్న చేమను తీసుకోండి, ఏమన్నాడు మనల్ని? చేమల యొద్దకు వెళ్ళి ఎవరికి చెప్పాడు ఆ మాట? షాలింరాజు, జాన్వేశ్వరాజు పిన్ని ఎవరికి చెప్పాడు ఆ మాట? జైపాలేడి ఏరేడు ఉన్నారా?
ఎవరికి చెప్పాడు ఆ మాట? సోమరులకి చెప్పాడు. అంటే సోమరులు ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి? అది ఎంత ఉండదు క్షేమ? మనం ఉఫ్ అని ఊస్తే అది ఎగిరిపోద్ది. అలాంటి క్షేమ దగ్గర మనం ఏమి నేర్చుకోవాలంట? జ్ఞానం నేర్చుకోవాలి. సోమరి క్షేమల యొద్దకు వెళ్ళి వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొను. అంటే చేమలకి ఎలాంటి జ్ఞానం ఇచ్చాడు చెప్పండి? ఎలాంటి జ్ఞానం ఇచ్చాడు చేమలకి? అవి 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 వేసవి కాలంలో ఆహారం కూర్చుకుంటే అంత చిన్న చేమలు లైన్గా వెళ్తాయి. లైన్గా. మీకు సువార్త దండయాత్రలో మేము ఎవరు నియమించాలంటే వాలంటీర్స్ నియమించాలి. మీరు లైన్ తప్పిపోకుండా ఉండడానికి మీకు వాలంటీర్స్ నియమించాలి. వాళ్ళమ్మ సరిగా నడమ్మా, అమ్మ బాబు సరిగా నడమ్మా అని మీకు చెబుతూ ఉండాలి. ఎంత చెప్పినా, ఎంత మీకు న్యాయాధిపతులు నియమించినా మళ్ళీ దారి తప్పుతూనే ఉండండి. కానీ కేవలం దారి తప్పు. అది న్యాయాధిపతి లేకున్నాను, సూపర్వైజర్ లేకున్నాను, పై విషయానికర్త లేకున్నాను, అవి సమానంగా కష్టపడతాయి. ఒకదానికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటాయి. రైన్ వెళ్ళి అది ముట్టుకోండి, ఇలా టచ్ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుని వెళ్ళిపోద్ది. మళ్ళీ నువ్వు వెళ్ళి ఉంది అక్కడ ఉంది, ఇది తొందరగా వెళ్ళి ఇది గూట్లో పెట్టి తొందర కదా అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకెళ్ళిపోద్ది. రైన్ వచ్చి గుద్దుకుంటాయా? ఏం యాక్సిడెంట్ అవ్వదట్లకి. అదే మనం అయితే యాక్సిడెంట్లు, అవుట్లు. అంత జ్ఞానంగా నడుచుకుంటాయి. అంటే అంత చిన్న సేవను కూడా దేవుడు పేర్కొన్నాడు. అంటే అంత పెద్ద దేవుడు చిన్న సేవను కూడా పేర్కొన్నాడంటే ఆయన మనసు ఎక్కడ పెట్టాడో చూడండి. ఇవన్నీ మనకి జ్ఞానం నేర్పుతున్నాయి. అందుకని ఇవన్నీ అందుకే నియమించాడు ఆయన. అంత చిన్న చీమకి లివర్ ఎక్కడుంది, కిడ్నీ ఎక్కడుంది, తర్వాత ఊపిరితిత్తులు ఎక్కడున్నాయి, గుండె ఎక్కడుంది, అంత చిన్న చీమకి దాన్ని ఎలా సృష్టించాడు? దాన్ని తిన్నది ఎలా అరుగుతుంది? దానికి ఇన్ని బాగా ఎలా చేశాడు ఆయన? చిన్నది ఎలా అరుగుతుంది? అది అన్నీ ఎక్కడున్నాయి? గొప్ప జ్ఞానం, ఎంత గొప్ప జ్ఞానం. అందుకనే అస్సలు అలసట అనేది నేర్చుకోవాలి, కానీ అలసట అనేది ఎంత నేర్చుకున్నా ఇంకెంతో మిగిలిపోతుంది. అందుచేత ఆ జ్ఞానం నేర్చుకోవడానికి వేరు పారాలండి. ఏం పారాలండి? వేరు పారాలి. ఒక్క సూర్యుని గురించి స్టడీ చేయండి, నక్షత్రాల గురించి స్టడీ చేయండి, డాక్టర్ స్టడీ చేస్తున్నారు, ఒక గుండె గురించి స్టడీ చేస్తున్నాడు, ఇంకంతే ఆయన జీవితం ఆ గుండె సరిపోద్ది. ఇంకో అవయవం స్టడీ చేయడానికి అసలు లైఫ్ సరిపోట్లా. రేపు అందుకనే మనం ఒక స్పెషల్ ఉందాం ఓ దానికి అని చాలా స్పెషలిస్టులు అయిపోయారు. కిడ్నీ స్పెషలిస్ట్, గుండె స్పెషలిస్ట్, కంటి స్పెషలిస్ట్, ఒక్క అవయవానికి స్పెషలిస్ట్ అంతే. ఆ దేవుడు చేసిన మనిషి మీద ఎంతమంది బ్రతుకుతున్నారండి. అసలు వీళ్ళందరూ కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని. డాక్టర్లు అందరూ కూడా వాస్తవంగా ఎంత వ్యాపారం చేస్తారండి ఈ బాడీ మీద. వాళ్ళు ఎంతొంత హాస్పిటల్ కడుతున్నారండి, ఎంత సుఖాలు అనుభవిస్తున్నారండి. వీళ్ళందరూ దేవునికి రుణపడి ఉన్నారు వీళ్ళు కదా. ఎంత గొప్ప జ్ఞానం, ఎంత గొప్ప జ్ఞానం ఇది. అందుకని చెప్పండి, వేరు పారాలండి. ఎప్పుడైతే వేరు పారేమో ఇక పడటం అనేది జరగదు. అలా వేరు పారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట యందు విస్తరించుచు.
నిజంగా యోహాను గారు మన సురేంద్ర బిడ్డలు చాలా కుడికలు చేశారు నా ఇంట్లో. ఎన్ని పుట్టినరోజులు కుడికలు చేసాం, ఎన్ని కొత్త వ్యాన్ పట్టుకొచ్చినప్పుడు మళ్ళీ దాని కొరకు స్తుతులు చెల్లించి దాని కొరకు ప్రార్థన చేసి మళ్ళీ దాన్ని ప్రారంభించటం, ఎప్పటికప్పుడు ఇలాగున నిజంగా మిమ్మల్ని అభినందించాలి. నిజంగా మిమ్మల్ని అభినందించాలి. కృతజ్ఞత కూడికలు, ఎన్ని కూడికలు ఇలాగున ఇలా కూర్చుని వాక్యం చెప్పి ఎన్ని అవకాశాలు కలిగించారు నాకు. మీతో పాటు వాక్యాన్ని ధ్యానిస్తూ నేను బలం పొందుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇంటిగా నిన్న మాట్లాడుతాను నేను అనుకోలేదు. చాలా నీరసం. ఇంకో విషయం చెప్పిన, ఇవాళ మీటింగ్ జరుగుద్ది అని అనుకోలేదు నేను. మీకు ఆ విషయం తెలిసిన, ఇవాళ మీటింగ్ జరుగుద్ది అనుకోలేదు నేను. యోహాన్ గారు ఫోన్ చేస్తే ఇప్పుడే వచ్చాను కదండి, నీరసంగా ఉంది, పై వారం పెడదాంలేండి అన్నాను. మన వారం కాక పై వారం పెడదాంలేండి అన్న తర్వాత అన్నాను, మీకు ఏ మాట చెప్తానండి అన్నాను. ఆయన ఏమైనా కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈ రెండో వారం అన్నారు కదా, ఇది కన్ఫర్మ్ చేసుకున్నారు. సరే నేనేమనుకుంటున్నాను, రమేష్కి చెప్పినోడు డ్రైవర్కి, నేను యోహాన్ గారింటికి వెళ్ళట్లేదు, ఈ వారం యోహాన్ గారింటి కూడా మీటింగ్ ఉంటే ఆయనకి చెప్పేశాను, నువ్వు వద్దు ఏదో పనులను చూసుకో అన్నాను. ముందే పురమాయించుకున్నాను, తర్వాత ఆఫ్ చేసాను. ఇంక ఈ వారం లేదు, యోహాన్ గారితో మళ్ళీ మాట్లాడదాం అనుకున్నాను. అశ్రద్ధ అయిపోయింది నాకు. మళ్ళీ కూడా ఒకసారి జ్ఞాపకం చేద్దాం అనుకున్నా, అశ్రద్ధ అయిపోయింది. ఇలాగ అశ్రద్ధ అయిపోయింది. పొద్దున్న ఏం జరిగిందంటే, నేను లేచి బైబిల్ స్టడీ చేసుకున్నాను. పాస్టర్ గారు వచ్చి, మన యోహాన్ గారండి మాంసం పంపించారండి, కైమో పంపించారండి అని చెప్పి, యోహాన్ గారు మాంసం పంపించారా, కైమో పంపించారు, కొంపదీసి మీటింగ్ ఉందా ఏంటి అసలా అని నేను ప్రార్థన చేసుకుని లేచి యోహాన్ గారు ఫోన్ చేశాను. యోహాన్ గారండి ఈ పంపించారు ఏంటండి అని అడిగాను. అయ్యా మరి ఇంటికాడ మీటింగ్ కదయ్యా అన్నారు. గుండెలో రాయిపోయి, మీటింగ్ ఉందా, అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు. నేను అలా అన్నాను కదా, కన్ఫర్మ్ చేసుకున్నారు అయితే అనుకుని నేను మెసేజ్ ఏమి సిద్ధపడ్డా. కన్ఫర్మ్ చేసుకుని వెంటనే తమ్ముడికి ఫోన్ చేసి, అప్పుడు తమ్ముడు రాత్రి బ్రదర్ చెప్పారంటే అయితే రెడీ ఉన్నానని చెప్పి ఒకసారి డ్రైవర్ ఫోన్ చేయనానంటే, రమేష్ ఏదో పనిలో ఉన్నాడు. అప్పుడు శివ చెప్తే శివ ఓకే అయ్యాడు. అప్పుడు ఈ మీటింగ్ ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఈ మీటింగ్ ఇప్పుడు నేను బలపడుతున్నాను, అది దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. ఈ మాటలన్నీ నేను అనుకోలేదు. నేను అనుకున్నా నీరసంగా ఉంది, నువ్వు ఏం మాట్లాడుతండి, అక్కడ కూర్చుంటాను అనుకున్నాను. అంతే ప్రభు మాట్లాడుతున్నారు. ఏమండి, ఇలాంటి కుడుకుల ద్వారా ఎన్నోసార్లు బలపడి ఆ వాక్యం నా హృదయంలో ఆనందాన్ని కలిగించి చాలా రోజుల ఆనందాన్ని నా మనసు అలా ఉండిపోయింది. వాక్యాన్ని బట్టి దేవుడు ఎంత గొప్పవాడండి. ఆయన మాటల ద్వారా మనం బలపరుస్తూ, మనకు శక్తినిస్తూ, మన జీవితాలు లోకంలో కలిసిపోకుండా, అపవాదికి దొరకకుండా తన బలం ద్వారా మనం కాపాడుతున్నాడు ప్రభు. ఏమండి, కనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించాలి. ఎన్నో కృతజ్ఞతా పొడుగులు జరిగినాయి ఇలా ఇంట్లో. అంతే, దేవుని స్తుతించడమే మన పని, ఆయన ఘనపరచడమే మన పని. ఆయనకి ఏమి ఇవ్వగలం? ఇవ్వడానికి మనదేముంది? అసలు ఇదంతా ఆగింది. అయితే ఆయన అడిగింది ఏంటంటే, 10 మంది శుద్ధులైన కారా, నన్ను మహిమపరచడానికి ఇతను ఒక్కడే వచ్చాడా అని అడిగాడు. మరి ఆ మిగతా 9 ఎక్కడా అని అడిగాడు. అంటే ఆయన స్తుతించాలని దేవుడు కోరుకుంటున్నాడని, ఆయన ఘనపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవుడు చేసిన ఉపకారాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మనం ఏం కావాలి? విస్తరించాలన్నాడు. కనుక ఆ కృతజ్ఞతాస్తుతులు మనం ఎలా చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు ఏం చేస్తున్నాడు అని ఒకవేళ మనం చదివితే ఒక్క 2 మాటలు చెప్పి ముగిస్తాను. దయవుంచి 50వ కీర్తన, ఒక 2 మాటలు. 50వ కీర్తన 23వ వచనము. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరుచుచున్నాడు. సరే, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమ పరుచుచున్నాడు. దీన్ని ఏమంటాం? దీన్ని స్తుతి యాగము. యాగం అంటే అర్థం ఏంటి?
యజ్ఞానికి పర్యాయ పదము యాగము. యాగం ఎవరు చేస్తారు? యజ్ఞము యాగం ఎవరు చేస్తారు? పండితులు చేస్తారు. ఇప్పుడు పండితులు ఎవరు? మనమే. దైవజ్ఞానియే బ్రాహ్మణ. దైవజ్ఞానము కలిగిన మనము అసలైన బ్రాహ్మణులము. మనందరం పండితులు కలిసి ఏం చేస్తున్నాం? ఇప్పుడు యాగము చేస్తున్నాం. అది వాడేమో నెయ్యి పోస్తాడు, మనమేం పోస్తున్నాం? భావముతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, సత్యదేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అది వాడు ఆ నెయ్యి పోసిన కాడి ఉండిపోయాడు. వాడికి విషయం అర్థం కాలేదు. వాడికి మనం సత్యదైవమును ఆరాధిస్తున్నాం. అది అర్థమైందా? అందుచేత స్తుతియాగము అర్పించువాడు ఆయన మహిమపరుచుతున్నాడు. ఇప్పుడు మనందరూ దేవుడిని ఏం చేస్తున్నాం? మహిమపరుస్తున్నాం. ఆయన యొక్క మాటలను ధ్యానం చేస్తున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం, సృష్టికర్తను స్మరించుకుంటున్నాం. ఆనందించే కార్యం ఇది. స్తుతియాగము అర్పించడం, ఆయన మహిమపరచడం. అయితే ఈ స్తుతియాగం ఎలా చేయాలో వాక్యం చెబుతుంది. ఒక మాట ఎలా చేయాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక వాళ్ళేమో యజ్ఞం చేస్తున్నారు కానీ అది నిష్ఫల యజ్ఞం అయిపోతుంది. ఎందుకు అయిపోతుందంటే ఇక్కడ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనము. కాబట్టి ఆయన ద్వారా అంటే యేసు ప్రభుని ద్వారా, ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ అది స్తుతి యాగము చేయదు. చూసారా? దేవునికి స్తుతి యాగం ఎలా చేయాలంటే యేసు ప్రభుని ద్వారా చేయాలి. అది ఎలా చేయాలి? అవును, ఆయనకి మనం స్తుతి యాగము చేయుదుము. ఎలా చేయుదుమంటే చదవన్నా, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జెహోవాను అర్పించుదుము. చెప్పండి, ఆయన నామమును ఒప్పుకొనుచు జెహోవాను అర్పించుదుము. ఏం చేయాలన్నా? ఆయన నామాన్ని ఒప్పుకుంటూ జెహోవాను మనము అర్పించాలి. ఇది స్తుతి యాగం. యేసు ప్రభు లేకుండా ఎన్ని యాగాలు చేసినా అవన్నీ నిష్ప్రయోజనమే. పండితులందరూ కూడుకుని మంచి మంచి పాకలేసి యజ్ఞ సామాగ్రి వాళ్ళు సిద్ధపరుచుకుని ఎంత యజ్ఞాలు చేసినా అదంతా నిష్ప్రయోజనమే. కానీ ఏ స్తుతి యాగాన్ని ఆయన అంగీకరిస్తాడంటే యేసు ప్రభు వారిని ఒప్పుకొని అప్పుడు యాగము చేయాలి. అప్పుడు మన జీవ ఫలాన్ని అర్పించాలి. దేవుడు దానిని అంగీకరిస్తాడు. ఏమండి? ఏం చేయాలి? ఆయన నామాన్ని ఏం చేయాలి? ఏమని ఒప్పుకోవాలి ఆయన నామాన్ని? ఒక మాట రోమిలకు రాసిన పత్రిక, ఈ ఒక్క మాట చదువుకున్నాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. ఆయన నామాన్ని ఒప్పుకోవాలన్నాడు. దయమించి 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. సరే, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, చెప్పండి, ఏమని ఒప్పుకోవాలి? యేసు అది. యేసు ప్రభు రాజులకే రాజు, ప్రభువులకే ప్రభువు. మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఒక చిన్న లాజిక్ని జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. దయవుంచి యెషయా ప్రవచన గ్రంథము 14వ అధ్యాయము 14వ అధ్యాయము ఈ మాట చదువుతారు ఒకసారి. 16 కానించి. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు.
భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా. చూడండి, భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా. ఎవరతను? అపవాది, లూసిఫర్. భూమిని కంపింపజేసి రాజ్యాన్ని వణికించిన వాడు ఇతడే. రాజ్యాన్ని వణికించాడు. తర్వాత లోకమును అడివిగా చేసి దాని పట్టణమును పాడు చేసిన వాడు ఇతడేనా. తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీన వాడు ఇతడేనా. అది అంటే మీరు చెప్పండి, ఎంతమందిని చెరపట్టాడు వాడు? ఆదాము మొదలుకొని మొత్తం రాజులను, ప్రభుత్వాలని, సకల మానవాళిని వాడు బంధించగల. రాజుల్ని, గొప్ప గొప్ప రాజుల్ని, నాయకులను, అందరినీ, జ్ఞానుల్ని, శాస్త్రవేత్తల్ని అందరినీ వాడు బంధించేశాడంటే వాడు ఎంత బలవంతుడో మీరు చూడండి. ఎంతమంది రాజులను బంధించేశాడో చూడండి. అంటే వాడు ఎంత బలవంతుడో ఒకసారి మీరు ఆలోచించండి. అలా లోకం అంతా ఎవరి చేతిలో ఉంది? దుష్టుడి చేతిలో ఉంది. ఈ రాజులందరికీ అధికారి ఎవరు? దుష్టుడు. ఈ రాజులందరికీ అధికారి దుష్టుడు. అయితే ఇంతమందికి రాజు అయితే ఇంతమందికి ఇతను రాజు అయితే ఇంత గొప్పవాడిని లొంగదీసిన వాడు ఎవరు? రాజులకు రాజుని యేసు ప్రభు. అందుకే యేసుని ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. ఎంతమందిని లొంగదీసిన వాడిని లొంగదీశాడు మన ప్రభు. అందుకని యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. రాజులకే రాజు. ఎంత గొప్ప రాజైనా మరణం కాడికి వచ్చేసరికి గడగడలాడిపోతాడు. అలాంటి మరణాన్ని లొంగదీసిన ప్రభు, అది మన నోటితో ఒప్పుకోవాలన్నమాట అండి. అంతరంగంలో గ్రహించి నోటితో ఒప్పుకోవాలి. రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు, విశ్వానికే రాజు. అసలు విశ్వం అంతా ఎవరి పాదాల కింద ఉంది? ప్రభుని పాదాల క్రింద ఉంది. అంత గొప్ప రాజు. మీరు ఫరో రాజు యోసేపు ఏమన్నాడు? ఐగుప్తు దేశంలో ఎవడో కూడా వాడి చేతిని కానీ కాలెత్తడం కానీ కుదరదు, నీ సెలవు లేకుండా అన్నాడు. అంత అధికారం ఫరో రాజు యోసేపుకి ఇచ్చాడు. అలాగే విశ్వం అంతటిలో నీ సెలవు లేకుండా ఏ ప్రపంచములో కానీ, ఈ విశ్వం అంతట్లో ఏ మూల కానీ, ఏ ప్రపంచములో కానీ నీ సెలవు లేకుండా ఎవడో చెయ్యి కానీ కాలు నెత్తరని సరిపడు అన్నాడు. అలాంటి రాజులకు రాజు, ప్రభువులకే ప్రభు ఆయన. అందుకే బైబిల్ చెప్పింది, కొలస్సీలకు రాసిన పత్రిక, ఈ ఒక్క మాట చదువుకుని ముగించేసుకుందాం రండి. 2వ అధ్యాయం 10వ వచనము. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. అంటే విశ్వం అంతటిలో సమస్త ప్రధానులకి, అధికారులకి ఆయన శిరస్సు. ఇది విశ్వమంతటిలో విశ్వం ఉంది కదా, విశ్వం. ఈ విశ్వంలో మన అధికారులను, ప్రధానులు, వాళ్ళందరికీ రాజు. అంటే రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు. అంత గొప్ప ప్రభు మనం కలిగి ఉన్నాం. కానీ అందుకనే యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని, దేవుడు ఆయన మృతులలో నుండి లేపెనని హృదయముందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. అందుచేత ఆ ప్రభు ద్వారా మనం ఏమర్పించాలి? స్తుతి యాగం, జీవఫలం అర్పించాలి. ఆ ప్రభుని ద్వారా అర్పించమన్నాడు. ఆ ప్రభుని ఒప్పుకోవాలి, రాజులకు రాజును ఒప్పుకోవాలి, ప్రభులకు ప్రభుని ఒప్పుకోవాలి, రక్షణ పొందాలి, ఆయన కార్చ రక్తములో కడుక్కోవాలి, యేసుప్రభు అంతరంగంలో చేర్చుకోవాలి. అప్పుడు దావీదు రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఆయన ప్రజలందరి ఎదుటని
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను అని దావీదు అన్నట్లుగా రక్షణ పాత్ర చేత పుచ్చుకోవాలి. అంటే అర్థం యేసు ప్రభు హృదయంలో రక్షకుడిగా అంగీకరించాలి. అంగీకరించి ఆయన ఒప్పుకొని అప్పుడు జిహ్వ ఫలం అర్పించాలి. అది నిజమైన స్తుతి యాగం అవుతుంది. అది నిజమైన స్తుతి యాగం. ఇది నిజమైన స్తుతి యాగం. అక్కడ కూర్చుని నెయ్యి పోస్తూ యాగం చేద్దాం, ఊరికి మంచి కలుగుద్ది, దేశానికి మంచి కలుగుద్ది అంటే కీడే కలుగుద్ది కానీ మంచి కలగదు. ఇది మంచి కలుగుతుంది. యేసు ప్రభువును ఒప్పుకుని స్తుతి యాగం అర్పించడమే మంచి యాగం. ఇది దీని ద్వారా మేలు కలుగుతుంది. అర్థమైందా? ఆయన రాజులకు రాజుని ప్రభువుని ఒప్పుకోవాలి, అప్పుడు స్తుతి యాగం అర్పించాలి. అలాంటి ప్రభువును ఉదయంలో చేర్చుకున్న మనందరం ధన్యులమి. నిత్యము ఆయన నామాన్ని ఒప్పుకుంటూ ఆ తండ్రి అనే దేవునికి ఎల్లప్పుడూ మనం స్తుతి యాగము అర్పిద్దాం. అలాంటి బలము, అలాంటి శక్తి దేవుడు మనందరికీ, ఈ కుటుంబానికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. కోరుకున్నందుకు మట్టి పురుగునైనా, ఎన్నిక లేనివాడునైనా, అయ్యా నన్ను కోరుకున్నందుకు, రాజులకు రాజువైన గొప్పవాడవైన నా మీద మనసు పెట్టి నన్ను పిలిచినందుకు, నన్ను ఏర్పరచుకున్నందుకు, అయ్యా సాగిలపడి ఈ భూమి మీద నీకు స్తుతియాగం అర్పిస్తున్నాను తండ్రి. నాకు ఇచ్చిన రక్షణ బట్టి, నన్ను ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి, అయ్యా నాకు భూమి మీద నాకు మిమ్మల్ని మీరు బయలుపరుచుకున్న విధానాన్ని బట్టి, అయ్యా నీకు వందనాలు ప్రభు. వందనాలు 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 తండ్రి. మొదటి వాడా మీకు వందనాలు, కడపటి వాడా మీకు వందనాలు, జీవించువాడా మీకు వందనాలని దేవునికి మన స్తుతులు అర్పిద్దాం. మన మీద దృష్టి నిలిపి మనల్ని ఎన్నుకున్నారు ప్రభు. ఈ కుటుంబాన్ని ఎన్నుకున్నారు, మనల్ని ఎన్నుకున్నారు. ఈ కుటుంబంలో ఎన్నో మేలు దేవుడు చేశారు. ఎంతో నెమ్మదినిచ్చారు ఈ కుటుంబానికి. నాడు చక్కటి బేవర మార్కెట్లో మంచి వ్యాపారం ఇచ్చారు. ఆ వ్యాపార నిమిత్తం చక్కటి వ్యానులు ఇచ్చారు. ఈ చక్కటి బిడలు నివసించడానికి చక్కటి గృహాలని ప్రభు దేవుడు అనుగ్రహించారు. చక్కటి కారులు ఇచ్చారు. ఇవన్నీ లోక సంబంధమైన ఆశీర్వాదములు ప్రభు ఈ బిడల జీవితాల్లో కుమ్మరించారు. దానికంటే ముందు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వారి జీవితాల్లో ప్రభు అనుగ్రహించారు. వీటన్నిటిని బట్టి మనందరి జీవితాల్లో ఎంతో నెమ్మది ప్రభు ఇచ్చారు. గొప్ప రక్షణ ప్రభు మనకిచ్చారు. లోకమాలిన్యం అంటకుండా ప్రభు మనం ప్రత్యేకపరుచుకొని భూమి మీద దేవుడు మనం నడిపిస్తున్నారు. ఆయనకు సాధనాలుగా చేసుకున్నారు. ఆయన సేవించే ప్రజలుగా మనం చేసుకున్నారు. అందుకే ప్రభుని స్తుతించాలి, ప్రభునామాన్ని ఘనపరచాలి, కొనియాడదామండి. అంతరంగాల్లో ప్రభుని కొనియాడదాం. లోకమురికి మనకు అంటకుండా, లోక మాలిన్యం మనకు అంటకుండా, సాతాను చేతిలో బంధించబడకుండా ప్రభు మన ఇత్తడి సంఖ్యలను త్రెంపేశారు. మన గురుడితనాన్ని తొలగించారు. ఈనాడు ఆయన సన్నిధిలో నడిచే భాగ్యం ఇచ్చారు, ఆరోగ్యాలు ఇచ్చారు, భూమి మీద ఇంకా మనం సజీవ లెక్కలో ఉంచారు. వీటన్నిటిని బట్టి ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని కొనియాడదాం, ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. అందరు కళ్ళు మూసుకుని ప్రభు వైపు చూద్దాం. ప్రభువా, నా రక్షణ కొరకు సిలువలో వేలాడుతూ వచ్చావు తండ్రి. నీ ప్రాణాన్ని దారులు దారులుగా నా కొరకు దారపోసావు తండ్రి. నా మరణాన్ని కొట్టివేశావు తండ్రి. నా ఆత్మకున్న మరణాన్ని కొట్టివేశావు నాయన. అగ్నిగంధకాలతో మండు గుండానికి నేను వెళ్లకుండా, ఆ రెండవ మరణము నా మీద అధికారం చెలాయించకుండా దాన్ని కొట్టివేసినందుకు వందనాలు తండ్రి అని కృతజ్ఞతలు చెల్లిందాం. ప్రభుని స్తుతించుకున్నాం, ప్రభువుని కొనియాడుదాం. అయ్యా, భూమి మీద నన్ను ఏర్పరచుకున్నావు తండ్రి, నన్ను పిలిచావు తండ్రి, నాకు రక్షణ ఇచ్చావు తండ్రి, నా కన్నులు తెరిచావు తండ్రి అని ప్రభుని స్తుతిందాం, ఘనపరుచుకుందాం, కొనియాడుదాం. యేసుక్రీస్తు నామపేట అందరికీ వందనాలండి. అలాగే ప్రభువారు ఆయన మహాకృప చేత, ఆయన మహాదయ చేత నిజానికి ఇక్కడ అపార్ట్మెంటు ఫ్లాట్లోకి వద్దామని, లేకపోతే వేరే ఇల్లు తీసుకుందామని అనేక సార్లు అనుకున్నప్పటికీ ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థించినప్పుడు ఇక్కడ ఈ యొక్క ఫ్లాట్ ఇవ్వడం జరిగింది. ప్రభువారు ఆయన కృప చేతనే, ఆయన దయ చేతనే మొన్న మార్చి నెలకి 9వ తారీఖుకి సంవత్సరం అయింది. మొన్న మార్చికి ఇలా ప్రభు నడిపిస్తున్నారు. అలాగే వ్యాపారాలు, కుటుంబాలు ఈ సంవత్సరం
ఈ యొక్క కూడికి పెట్టాలని అనుకుంటూ ఉన్నాం. అయితే అయ్యగారికి బాగాలేని కారణంగా కొంత లేట్ అయింది. అయితే ఏదైనప్పటికీ కృతజ్ఞత కూడికి పెట్టాలని ఒక ఆశ. ఖచ్చితంగా స్తుతి యాగం అర్పించాలి, ప్రభువుని మహిమపరచాలని. బిడ్డల చదువుల్లో ఇలాగా ఇంకా ఆయనకి మనం ఏం చెప్తాం, మనకి లెక్కకి మించే ఉన్నాయి. నిజంగా ఎన్నో ఉపకారములు, మహోపకారములు, గొప్ప కార్యములు చేసి నేటి వరకు కాచి కాపాడి సజీవ లెక్కల్లో ఉంచి ఇలాగ ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి కలుగును గాక. ఈ సంవత్సరంలో మరి నిజంగా చెప్పాలంటే మరణాపాయ జాన్ వెస్లీ గారి ఇంటికి వచ్చారు. అంటే ఆయన మీటింగ్కి వచ్చారు భీమవరం. వచ్చినప్పుడు తెలిసిందంట ఆయనకి, సహోదరులు ఇలా పడిపోయారు, ఇలా కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయిందని అన్నప్పుడు ఆయన కూర్చుని లోపల ఇంట్లో కూర్చున్నప్పుడు మేమిద్దరం ఆయన అంటూ ఉన్నారు, బ్రదర్ ఇది మీరేదో సామాన్యంగా అనుకుంటున్నారేమో కానీ ఇది నిజంగా మరణము తప్పించడం ప్రభువు విహోవ వశం. మరణం నుంచి తప్పించారు ప్రభువారు. చాలా సివియర్ యాక్సిడెంట్, అది కరెక్టా కాదా అంటే నిజమైన పడిపోయాను. చాలా ట్రాఫిక్ ఉంది అక్కడ, మరి వెనకాల చాలా వెహికల్స్ వస్తున్నాయి, ఏదైనా ఎక్కినా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయినప్పటికీ ప్రభు తప్పించారు నిజమే అని అన్నప్పుడు మేము కలిసి ప్రభుని స్తుతించగలుగుతూ వచ్చాం. ఇలాగా ఎన్నో మరణాపాయములు, కనిపించే కీడుల నుంచి, కనిపించిన కీడుల నుంచి, మరణకరమైన అపాయాల నుంచి నన్ను, నా భార్య బిడ్డల్ని, యేసబ్ భార్య బిడ్డల్ని, అలాగే మా రథ సంబంధుల కుటుంబాలు, అజయ్ ఆ కుటుంబాన్ని, ఇలాగా నా రథ సంబంధుల కుటుంబాలు, పనివారు, ఇలాగ అందరినీ కూడా కాచి కాపాడి ఆయన కంచి, ఆయన కాపుదల భద్రత ఇచ్చి ఇలాగ ఆయన నడిపిస్తున్నందుకు అన్ని విషయాల్లో నిజంగా రుణస్థులమై ఉన్నాం. ఆయన రుణము ఎన్నటికీ అట్లా ఉండవలసిందే. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన రక్షించుకుని ఆయన కృపచేత పరిచయంలో కూడా వాడుకుంటూ ఇలాగ ఆయన కృపచేత నడిపిస్తున్నందుకు సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికి చెల్లిస్తూ కృతజ్ఞులుగా నిండు రోజంతో పూర్ణ మనసు ఆయన ఆరాధిస్తూ ఈ మంచి సమయాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికి చెల్లిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అయ్యారు కూడా ఉందని చెల్లిస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా ఒకసారి ఆశీర్వాదంతో ముగించుకున్నాం. ఓకేనా? అందరూ కళ్ళు మూసుకోనండి, ఆశీర్వాదంతో ముగించుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, చక్కటి సాక్ష్యాన్ని పంచుకుని నీ నామాన్ని కనపరిచారు ప్రియులు యోహాన్ రాజు గారు. కనుక వారిని, వారి కుటుంబాలను, రక్త సంబంధులందరినీ ఆశీర్వదించి దీవించండి. యోసేఫ్ గారు వారి కుటుంబాన్ని దీవించి మీరు ఆశీర్వదించండి. అలాగే అజయ్ బాబు, నేహ వారి కుటుంబాన్ని దీవించండి. దూరదేశంలో ఉన్న మా సోదరి మణికుమారి, వారి భర్త దాస్ గారిని బట్టి వారి కుటుంబాన్ని దీవించండి. ఇక్కడ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. వీరికి ఇచ్చిన సంతానం అందరినీ దీవించి మీరు బలపరచండి. చేసిన ప్రతి మేలును బట్టి నిండు మనసుతో ఈ కుటుంబ పక్షంగా సాగిలపడి మీ వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞత, స్తుతులు చెల్లించుకుంటున్నాం. యాక్సిడెంట్ విషయంలో కూడా ఎంతో గొప్ప కృపను చూపి ఏ కీడు లేకుండా తప్పించినందుకు, ప్రాణానికి ఎటువంటి నష్టం జరగకుండా తప్పించినందుకు కూడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో ఈ గృహాలను బట్టి కూడా మీకు మహిమ ఆరోపించుకుంటూ ఇంతవరకు చేసిన ఈ ప్రార్థన, విజ్ఞాపన, స్తుతి, ఆరాధన అంతా గైకొని ఈ కుటుంబాలను మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించి దీవించమని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెనయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, క్రీస్తు వారి యొక్క నిత్య కృప ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలకును, చేరువచ్చిన మనందరికీ, భూలోకంలో సకల పరిశుద్ధులకు, మన సహవాసములన్నిటికీ సదాకాలం దేవుడు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే చేయి, ప్రవేశ రక్తమే చేయి, ప్రవేశనాము మనకి సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. అందరికి వందనాలు.